కలియుగ వైకుంఠం వెంకన్న దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కన్నులారా ఆ స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే స్వామి దర్శనం కావాలంటే సామాన్య భక్తులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు అధికారులు మారినా ఇదే తీరు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిబంధనలు మారుస్తుండడం సామాన్యుడికి పెద్ద కష్టంగా మారింది. స్వామి దర్శనం ఎప్పుడవుతుందని వేయి కళ్ళతో ఎదురుచూసే భక్తులు మారిన నిబంధనలు తెలియక పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. దర్శనం కోసమే కాదు, వసతి సౌకర్యం కూడా లేక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును ఈవోగా నియమించింది. పాలనలో అపార అనుభవం ఉన్న శ్యామలరావు నేతృత్వంలో అయిన సామాన్య భక్తుల కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నప్పటికీ ఎవరొచ్చినా ఇంతే అంటూ పెదవి విరుస్తున్న వాళ్ళు లేకపోలేదు. సామాన్యులు భక్తుల కష్టాలు కొత్త ఈవో పాలనలో అయినా తీరుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య భక్తుల కష్టాలు తీర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీటీడీపై విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలో పలు సవాళ్లు ఈవో ముందుంచుతున్నారు భక్తులు. కలియుగ వైకుంఠం వెంకన్న దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త ఈవో వచ్చారు, మరి భక్తుల కష్టాలైతే తీరుతాయని అనుకోవచ్చు అంటారా? రైతు మాదిరి మొత్తం మీద తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా భక్తులు చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తిరుమలకు సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఏదైతే దర్శనం ఉంటుందో దర్శనానికి సంబంధించి స్వామివారి లిప్తపాటు దర్శనం చాలా అవసరం. సో లిప్తపాటు దర్శనం కూడా కాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొత్త ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకోవడంతో ఆయనకు చాలా సవాళ్లు స్వాగతం కనుక ఎస్పెషల్లీ సామాన్య భక్తులకు సంబంధించినటువంటి దర్శనం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే శ్రీవారికి సంబంధించి దర్శనం కోసం సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి పెద్దపీట వేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు విఐపీల సేవలో తరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూసినా సరే విఐపీలకి అక్కడ పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ భక్తులకు సంబంధించి ఏదైతే సామాన్య భక్తులు ఉంటారో సో సామాన్య భక్తులకి దర్శనానికి సంబంధించి పెద్దపీట వేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ఉంది. సో అది ఇప్పుడు ప్రధాన సవాలుగా మారినటువంటి పరిస్థితి. మరోపక్క శ్రీవారి బ్రేక్ దర్శన సమయాన్ని కూడా గతంలో ఉదయాన్నే ఉండేది. 8-9 గంటలకల్లా కూడా శ్రీవారి బ్రేక్ దర్శనం క్లోజ్ అయ్యేది. సో 8 గంటల నుంచి కూడా మళ్ళీ అర్ధరాత్రి వరకు కూడా సామాన్య భక్తులకే స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈవోగా ధర్మారెడ్డి గతంలో బాధ్యతలు స్వీకరించినప్పుడు అది 8 గంటల నుంచి 12 గంటల వరకు విఐపీలకి అవకాశం ఇవ్వడం. ఎందుకంటే విఐపీలు వేకోజామున స్వామివారి దర్శనానికి రావడం కష్టంగా ఉంది కాబట్టి సో విఐపీలకు ఇబ్బంది కలగకూడదు, సామాన్య భక్తులు ఏమైపోయినా పర్లేదు అనేటటువంటి దృక్పథంతో విఐపీల బ్రేక్ దర్శన సమయాన్ని 8 నుంచి 12 వరకు మార్చడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే 12 గంటల తర్వాత సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లయితే సో దానివల్ల సామాన్య భక్తులకి ఇచ్చేటటువంటి సమయం తగ్గేది. సో దీనివల్ల ఎక్కువ సమయం సామాన్య భక్తులకు లభించేటటువంటి అవకాశాలు ఉండేవి కాదు. సో దీని మీద ఇప్పుడు వచ్చినటువంటి ఈవో శ్రద్ధ పెట్టాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక తిరుమలలో వసతి కూడా చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులు తిరుమలకు వచ్చి వసతికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులకు తిరుపతిలో నియంత్రణ లేకపోవడంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండకు వెళ్లడంతో వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే 7,400 గదులు మాత్రమే ఈ అందుబాటులో ఉన్నాయి. మరోపక్క 15 పైగా అతిథి గృహాలని నిర్మిస్తున్నారు. అంటే వైసీపీ హయాంలో కేవలం అతిథి గృహాలకి మాత్రమే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ 15 అతిథి గృహాల స్థానంలో సామాన్య భక్తులకు సంబంధించి భక్తులు ఉండేందుకు అవసరమైనటువంటి భక్తుల వసతి సముదాయాలు కూడా అదే విరాళాల నుంచి సేకరించగా నిర్మించినట్లయితే సామాన్య భక్తులకు వసతికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. మరోపక్క శ్రీవారి దర్శనం కోసం అలిపిరి అలాగే మెట్ల మార్గంలో వెళ్ళేటటువంటి సామాన్య భక్తులకు కూడా గతంలో టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా అంటే ప్రసాదాలు కావచ్చు, అంతేకాకుండా స్వామివారికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి భక్తులకు అందజేసే అన్నప్రసాదంలో కావచ్చు. సో వీటన్నిటిలో కూడా నాణ్యత లోపించింది అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో వీటన్నిటి మీద సామాన్య భక్తులంతా కూడా టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించినటువంటి శ్యామలారావు మీదే ఆశలు పెట్టుకున్నారు. సో ఆయన ద్వారా తిరుమల శ్రీవారిని దగ్గర చేస్తాడు తమకు అనేటటువంటి వాదాన్ని సామాన్య భక్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో సామాన్య భక్తులు అనుకున్న విధంగానే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వామివారికి టీటీడీ యువక బాధ్యతలు స్వీకరించినటువంటి శ్యామలారావు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.